నా పేరు అశోక్. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటండి? పొదలకూరు మండలం వామడిపర్తి విలేజ్, నెల్లూరు డిస్టిక్. గతంలో మేము కేసు ఇస్తే దెబ్బకాడ పూర్వక మా తాత వాళ్ళ కాలంలో మేము పోసుకుంటున్నాం దెబ్బని. అది అక్రమంగా కేసు కట్టి మేము ఆ దెబ్బది మాదైతే 50 ఏళ్ళ నుంచి మా తాత వాళ్ళ కాలం నుంచి మేమే పోసుకుంటున్నాం. అది ప్లస్ వాళ్ళదని చెప్పి వాళ్ళు అడ్డగించుకొని చాలా గందరగోళంగా ఇబ్బంది పెట్టారు. నిట్టం సుబ్రహ్మణ్యం, భాస్కర్ నాయుడు, కృష్ణ నాయుడు, వైసీపీ సర్పంచ్ సుదర్శను, వెంకటకృష్ణయ్య, వాళ్ళ మద్దతుదారులు పెంచులకొండ, బుడపెంచులయ్య, వీళ్ళందరూ నిమ్మకాయలు కూడా తోలని కూడా బహిష్కరణ చేశారు. బహిష్కరణ చేసిన తర్వాత కేసు కంప్లైంట్ ఇచ్చినా కూడా, డిఎస్పీకి ఇచ్చినా కూడా కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు ముందు ఇచ్చినట్టుగా, నేను ముందు ఇచ్చినా కూడా వాళ్ళు ముందు ఇచ్చినట్టుగా కట్టి కేసు ఇప్పుడు దాన్ని కప్పెట్టేసి ఇప్పుడు వాళ్ళు రన్నింగ్ పెట్టి నా మీద కోర్టుకి అక్రమంగా కేసులు కట్టారు. వీళ్ళు కేసు కట్టిన ఎఫ్ఐఆర్ కట్టుకుని దాన్ని పెట్టిలో డస్క్లో పెట్టున్నారు. వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన ఎస్పీ కలిస్తే నేను స్టడీ చేస్తాను కేసు అని చెప్పారు. ఎస్పీ గారు కూడా ఇప్పుడు రెస్పాన్స్ ఏం లేదు. అందుకు మన టీడీపీ కార్యాలయానికి, సీఎం దగ్గరికి వచ్చినాం. ఇచ్చాను. హోమ్ డిపార్ట్మెంట్కి రాశారు. చర్యలు తీసుకుంటాం అని చెప్పాను. ఎలా అనిపిస్తుంది? 50 రోజులు అవుతుంది కదా ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా బాగుంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు దాడులు, అక్రమంగాలు, గొడవలు, మమ్మల్ని అయితే నిద్ర కూడా బాగానిచ్చేది. గొంతుకు అక్రమంగా కేసు చెప్పుకున్నాం. 2 లక్షలైనా మేము కట్టుకుంటాం, 2 లక్షలైనా పెడతాం, ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు అని సుబ్రహ్మణ్యం, భాస్కర్ నాయుడు, వెంకటకృష్ణయ్య, మా గ్రామంలో వచ్చి వెంకటకృష్ణయ్య, గొరపర్తి వెంకటకృష్ణయ్య, బుడపెంచులయ్య, వాళ్ళ భార్య, వాళ్ళు సుదర్శను, వాళ్ళందరూ రేషన్ బియ్యం కూడా ఇయటం వల్ల వాళ్ళ ఇంటికి రేషన్ బియ్యం పోవాలన్నా కూడా తప్పుడు కేసులు ఇంకా పెడతారని భయం వేస్తుంది మాకే. అక్రమంగా ఆమె పెదమ్మ కావాలి. 70 సంవత్సరాలు, ఆమెని 26 సంవత్సరాలు తేడా ఉంది కదా. ఎట్లా కడతారు వాళ్ళు? ఎస్ఐ గారు అయితే 4-5 కేసులు కట్టి జైలుకి పంపుతాను అని చెప్పింది పి అనుష, ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.